నీరుకొండలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎవరికి లాభం, ప్రభుత్వానికా ప్రజలకా? ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ప్రజలకు ఏమిటి ఉపయోగం అని ఆలోచించడం తప్పేమీ కాదు. ఆయన నీరుకొండలో ఎన్టీ రామారావు గారి విగ్రహము అనే పేరుతో 1750 కోట్లు ఖర్చు పెడతాను అంటే ఆయనకి రామారావు గారి మీద ఉన్న గౌరవం ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్ ఎన్టీ రామారావుతోనే తెగిపోయింది. నిజానికి అంతకు ముందు కూడా తెలుగువారి ఆత్మగౌరవం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు వెన్నుపోటు పొడిచిన నాయకుడి విగ్రహాన్ని పెట్టడం కోసం 1750 కోట్లు వెచ్చించడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒక దశలో ఈయన నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు బీజేపీ వాళ్ళు అడిగారు, మీరు కాంగ్రెస్ వ్యతిరేకులు కదా, ఆల్రెడీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మా పార్టీ ఉంది జాతీయ స్థాయిలో, మీరు మాతో కలిసి పని చేయొచ్చు కదా అని వాళ్ళు ఒక డైలాగ్ వేశారు. నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వలన అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది, తద్వారా బోల్డ్ రెవెన్యూ జనరేట్ అయ్యి రాష్ట్ర సంపద పెరుగుతుంది. దేన్నైనా సంపద పెరగడంతో చెప్తాడు ఆయన. మీకు ట్రస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు బసవతారకం ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్టే ఉంది. ప్రజాధనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడం ఏమిటి? ఒక తన ఇమేజ్ని బూస్ట్ చేస్తుంది. ఎక్కడ పర్టికులర్గా ఆ క్యాస్ట్ ఆ ఏరియాల్లో ఆయన ఇమేజ్ పెరుగుతుంది. దీనికి ఉపయోగపడుతుంది. రామారావు గారి విగ్రహం పెట్టడం అనేది ఆయనకు అవసరం, చంద్రబాబు, అందుకని విగ్రహం పెడుతున్నాడు. ఎన్టీ రామారావు గారు గనక ఉంటే, లేదు ఆయనకు ఒక రోజు బతికే అవకాశం ఇచ్చినా గానీ నెగిటివ్గా మాట్లాడి వెళ్తాడు దీని మీద. భారతరత్న ఇప్పించండి రామారావుకి, అది ఈ 1750 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని కాదు కదా. ఆయన బీజేపీతో అంతకుముందు ట్రావెల్ చేయటం తప్పని రామారావు గారి విగ్రహం ముందు కన్ఫెస్ అయ్యాడు చంద్రబాబు గారు. అయినా ఒక 8 నెలలు 9 నెలలు దాటకుండా నరేంద్ర మోడీతో కలిశాడు.